లేటెస్ట్గా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిలీజ్ అయింది. ఈ ఇండెక్స్ని 2 సంస్థలు సంయుక్తంగా రిలీజ్ చేస్తాయి. ఒకటి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రెండోది ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ 2023 ఏం చెబుతోంది ఒకసారి చూద్దాం. ముందుగా భారతదేశం గురించి ఏం చెప్తోందో మనకు అవసరం. భారతదేశంలో గత 15 సంవత్సరాల్లో అంటే 2005, 2006 నుంచి 2019, 21 ఈ మొత్తం 15 సంవత్సరాల కాలంలో 2005, 6 నుంచి 2019, 21 ఈ మొత్తం ఈ గ్యాప్లో 15 సంవత్సరాల కాలంలో 415 మిలియన్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీలోంచి బయటకు వచ్చేసారంట. అంటే దాదాపు 41 కోట్లు అనమాట. 415 మిలియన్. అసలు మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఏంటి, దానిలోంచి ఎలా బయటకు వచ్చారు? ఆరోగ్యం అంటే హెల్త్, దానిలో న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ చూస్తారు. మొదటిది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో 3 డైమెన్షన్స్ చూస్తారు. మొదటిది హెల్త్. హెల్త్లో న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ అంటే పౌష్టికాహారం లభిస్తుందా, పిల్లల్లో మరణాలు ఎలా ఉన్నాయని. రెండోది విద్య, ఎడ్యుకేషన్, ఎన్ని సంవత్సరాలు స్కూలింగ్లో ఉన్నారు, స్కూల్ అటెండెన్స్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ స్కూల్ అటెండెన్స్. మూడోది లివింగ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు, దానిలో కుకింగ్ ఆయిల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, ఇతర ఆస్తులు. అంటే మనకి చూస్తే కుకింగ్ ఆయిల్, తర్వాత శానిటేషన్. శానిటేషన్ అంటే తెలుసు కదా, పరిశుభ్రత. డ్రింకింగ్ వాటర్, తాగునీరు, విద్యుత్తు, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, గృహాలు, వాటికి సంబంధించిన అంశాలు. తర్వాత అసెట్స్, ఇతరత్ర ఆస్తులు అనమాట. సో మొదటి డైమెన్షన్ హెల్త్, రెండో డైమెన్షన్ ఎడ్యుకేషన్, మూడో డైమెన్షన్ లివింగ్ స్టాండర్డ్స్. సో భారతదేశంలో 15 సంవత్సరాల కాలంలో 2005, 6 నుంచి 2019, 21 మధ్య ఈ 15 సంవత్సరాల కాలంలో 415 మిలియన్ల మంది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి, ఈ డిప్రవేషన్ నుంచి బయటకు వచ్చారంట. అంటే ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రెస్ అని చెప్పి యుఎన్ రిపోర్ట్ చెప్తుంది. ఇండియాలో చాలా పేద రాష్ట్రాల్లో రకరకాల వల్నరబుల్ సెక్షన్స్, వాళ్ళు క్యాస్ట్ గ్రూప్స్ కావచ్చు, దళిత్ గ్రూప్స్ కావచ్చు, ఈ చాలా గ్రూప్స్ చాలా మంచి ప్రోగ్రెస్ చేశాయంట, పావర్టీ నుంచి బయటకు వచ్చేసాయంట, చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేసాయి భారతదేశంలో అని చెప్తుంది ఈ రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్లో మనం గమనిస్తే కనుక భారతదేశంతో పాటు 25 దేశాలు 15 సంవత్సరాల కాలంలో, ఈ 15 సంవత్సరాల కాలంలో 20 దేశాలు వాటి మల్టీ డైమెన్షనల్ పావర్టీని సగానికి తగ్గించుకోగలిగాయి అన్నమాట. ఉదాహరణకి కాంబోడియా, చైనా, కాంగో, హోండురస్, ఇండోనేషియా, మొరక్కో, సెర్బియా, వియత్నాం, ఇట్లా చాలా దేశాలు, దాదాపు 25 దేశాలు ప్రపంచవ్యాప్తంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీని సగానికి తగ్గించుకోగలిగాయంట. సో అయితే భారతదేశానికి విషయానికి వస్తే మనకు తెలుసు, ఈ గత ఏప్రిల్లోనే యుఎన్ ఆల్రెడీ చెప్పేసింది, ప్రపంచ జనాభాలో హయ్యెస్ట్ జనాభా, అతి ఎక్కువ జనాభా కల దేశం భారతదేశం. 142.86 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారని యుఎన్ డేటా చెప్తుంది. ఇంకా చైనాకి ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చాం, దాటిపోయి కూడా ఉంటాం కరెక్ట్గా మనం లెక్కలు తీస్తే కనుక. సో నిన్న వరల్డ్ పాపులేషన్ డే జూలై 11th, అది కూడా మనం గమనించాం. అయితే భారతదేశంలో 2005, 2006 టైంలో 645 మిలియన్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్లో చాలా డిప్రవేషన్ గురయ్యేవాళ్ళంట. 645 మిలియన్ పీపుల్. ఇప్పుడు మనం చూస్తే ఓన్లీ 230 మిలియన్ పీపుల్ అనమాట, 230 మంది మాత్రమే ఈ డిప్రవేషన్కి గురవుతున్నారంట భారతదేశంలో. భారతదేశంలో ఇంతకుముందు మనకి బీమారు స్టేట్స్ అనే కాన్సెప్ట్ ఉండేది. బీహార్, మధ్యప్రదేశ్, యూపీ, ఈ ప్లేస్లో ఇట్లాంటి రాష్ట్రాల్లో చాలా పేదరికం తాండవించేదనమాట. అదంతా తగ్గిపోయింది. అండ్ ఇక్కడ మనకి అమాత్య సేన్ అండ్ జగదీష్ భగవతి డిబేట్ కూడా గుర్తొస్తుంది అనమాట. పేదరికం తగ్గాలి అంటే 2 రకాలుగా మనం అడ్రస్ చేయాలి. అమాత్య సేన్ ప్రకారం మైక్రో లెవెల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది. మ్యాక్రో లెవెల్లో మనం చూస్తే కనుక ఎప్పుడైతే గ్రోత్ రేట్స్ బాగా పెరిగాయో 9%, 10%, 8.5%, ఆ ఫలాలు తెలియకుండా పేదవాళ్ళ దాకా కూడా అందుతాయి, ఆ ఫలితాలు అందుతాయి. ఎందుకంటే కంట్రీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దికి పేదరికం నుంచి బయటకు వచ్చేస్తామని. నాకు ఇంకా గుర్తు 2000, నేను అప్పటి నుంచి కూడా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను. ఒకప్పుడు న్యూస్ పేపర్లో ఆకలి చావులు, ఒరిస్సా, రకరకాల రాష్ట్రాల్లో ట్రైబల్స్ అన్నం లేక రకరకాల బీన్స్ తిని చనిపోవటం, అక్కడ కాయలు, రకరకాల చెట్లు దొరికే తిని చనిపోవటము, లేకపోతే జీడులు, మామిడిలో ఉండే జీడి తిని బతకటము, ఫ్రూట్స్లో ఉండే జీడి తిని బతకటం, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. సో అటువంటి కథలు, ఆకలి కేకలు, ఆకలి చావులు,
పేదరికం, పూరి గుడిసెలు భారతదేశంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో మనం ఎక్కడ చూసినా కనిపించాయి. కానీ దేశంలో మనం ఇప్పుడు చూస్తే చాలా విషయాల్లో మార్పు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి 1991లో మనం తీసుకొచ్చిన ఎల్పిజి రిఫార్మ్స్ ఒక ప్రధానమైన కారణం అని నేను బలంగా నమ్ముతానన్నమాట. మల్టీ డైమెన్షనల్ పావర్టీ భారతదేశంలో గణనీయంగా తగ్గడానికి మాత్రం ఈ రిఫార్మ్స్ ఫలితాలు ఇప్పుడు మనకి ఇంకా ఫాస్ట్గా అందుతున్నాయి. దాంతోపాటు ఎప్పుడైతే గవర్నమెంట్ చేతిలో రూపీ పెరిగిందో గవర్నమెంట్ కూడా వెల్ఫేరిజం మీద ఎక్కువ ప్రమోషన్, హౌసింగ్ కానీ, శానిటేషన్ కానీ, చూడండి స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటి ప్రోగ్రామ్స్, ఇట్లా చాలా మంచి మంచి స్కీమ్స్ లాంచ్ చేసి పేదవాళ్ళకి ఎంజీ నరేగా వచ్చింది. లివింగ్ స్టాండర్డ్స్ ఆటోమేటిక్గా పెరిగిపోయాయి అనమాట. సో స్వచ్ఛ భారత్, ఎంజీ నరేగా, పిఎం కిసాన్ అద్భుతమైన ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్. అది ఏ ప్రభుత్వం అయినా కానీ ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గడానికి ప్రధాన కారణాలు సంస్కరణలు, దాంతోపాటు వచ్చిన ఫలాలు, దాంతోపాటు అడ్రస్సింగ్ ద మైక్రో ఎకనామిక్స్ కూడా మనం చెప్పొచ్చు అనమాట. భారతదేశంలో మనం చూస్తే ఈ 15 సంవత్సరాల కాలం అంటే 2005-6 నుంచి 2019-21 మధ్య డిప్రవేషన్ అండ్ న్యూట్రిషన్, పౌష్టికాహార డిప్రెషన్ ఎలా తగ్గిందంటే అప్పట్లో 45.3% పౌష్టికాహార లోపం ఉండేది. ఇప్పుడు అది 11.8% తగ్గిపోయిందనమాట. అంటే కేవలం 11.8% డిప్రవేషన్ అండ్ న్యూట్రిషన్ అనేది బాగా గణనీయంగా తగ్గింది. చైల్డ్ మార్టాలిటీ, పిల్లల్లో మరణాలు అప్పట్లో 4.5% ఉండేది, ఇప్పుడు 1.5%కి వచ్చింది. కుకింగ్ ఫ్యూయల్, వంట చెరుకు 52.9% డిప్రవేషన్ ఉండేది, ఇప్పుడు 13.9%. చాలా వరకు మనం చూస్తే కనుక పిఎం ఉజ్వల చాలా బెనిఫిట్ అయింది. ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్. పాత రోజుల్లో ఆడవాళ్ళు కూర్చుని పొయ్యిని ఊదుకుంటూ ఉండేవాళ్ళు, దానిలోంచి పొగ వచ్చేది మనం చూస్తుండేవాళ్ళం. దానివల్ల రకరకాల రోగాలు వచ్చాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు అదంతా లేకుండా చూడండి ఎంత ఇవన్నీ డిప్రవేషన్ నుంచి ఎలా బయటకు వచ్చింది. డిప్రవేషన్ ఆఫ్ శానిటేషన్, ఇప్పుడు శానిటేషన్ అంటే పరిశుభ్రతకి సంబంధించిన అంశాలు. పాత రోజుల్లో టాయిలెట్స్ అనేవి ఉండే కాదు, ఈ ఏమన్నా టాయిలెట్స్లో అప్పట్లో డ్రై టాయిలెట్స్ అనమాట. డిప్రవేషన్ ఆఫ్ శానిటేషన్ ఫెల్ ఫ్రమ్ 50.4% to 11.3%. అలానే డ్రింకింగ్ వాటర్ డిప్రవేషన్, తాగునీరు డిప్రవేషన్ ఇంతకుముందు 16.4% ఉండేది, ఇప్పుడు 2.7%. మీరు చూస్తే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా మిషన్ కాకతీయ లాంటి, తర్వాత మిషన్ భగీరథ, పర్టికులర్గా మిషన్ భగీరథ లాంటివి వచ్చి ఎట్లా చేంజెస్ తీసుకొచ్చాయి అనేది కూడా మనం చూస్తాం. మిషన్ కాకతీయ పొలాలకి అయ్యుండొచ్చు, మిషన్ భగీరథ లాంటి ప్రోగ్రామ్స్, అర్బన్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా చాలా స్టేట్స్ ప్రోగ్రామ్స్ చేశాయి. ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు, ఇది చాలా ఇన్ఫ్యాక్ట్ మినిస్టర్ ఫర్ పవర్ ఎలక్ట్రిసిటీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవ్రీడే ఎన్ని ఊళ్ళు ఎలక్ట్రిఫై అయ్యాయి. పాత రోజుల్లో అగ్ని 2 మిసైల్ లాంచ్ అప్పుడు ఒరిస్సా బాలేశ్వర్ వెళ్ళడానికి కొంతమంది సైంటిస్ట్ నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చాలా పల్లెటూళ్ళ మీదకి వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పట్లో అక్కడ అసలు కరెంటే ఉండేది కాదు. ఇప్పుడు కరెంట్ లేని ఊరు అనేది ఊహించలేం. ఇండియా మొత్తం ఆల్మోస్ట్ కరెంట్ వచ్చేసింది. సో డిప్రవేషన్ ఎలక్ట్రిసిటీ 2005-6 ఆ టైంలో 29% ఉంటే ఇప్పుడు ఓన్లీ 2.1%. హౌసింగ్, ఇల్లు 2005-6 టైంలో భారతదేశంలో 44.9% ఉంటే ఇప్పుడు ఓన్లీ 13.6% ఉంది. చూసారా, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ రావడం వల్ల కూడా. తర్వాత 2023 రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా జనాభా 6.1 బిలియన్, 6.1 బిలియన్ ఉంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీలో 1.1 బిలియన్, అంటే 18% మంది అక్యూట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారంట. వీళ్ళు దాదాపు 110 కంట్రీస్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. మనం చూస్తే కనుక ఎక్కువ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎక్కడ కేంద్రీకృతమైందంటే సబ్ సహారన్ ఆఫ్రికా మరియు సౌత్ ఏషియా, దక్షిణ ఆసియా, సబ్ సహారన్ ఆఫ్రికా. దాదాపు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6 డిప్రైవ్డ్ పీపుల్లో 5 ఈ ప్రాంతంలో ఉన్నారు, సబ్ సహారన్ ఆఫ్రికా అండ్ సౌత్ ఏషియాలో. ఓవరాల్గా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది ప్రపంచవ్యాప్తంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గుతుందని చెప్పినప్పటికీ కూడా అది చాలా ఎక్కువగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇంకా పేద దేశాలు, సబ్ సహారన్ ఆఫ్రికా, సౌత్ ఏషియా, ఇక్కడ రకరకాల పేద దేశాలు ఉండటం వల్ల ఆ పేద దేశాలు ఈ ప్రోగ్రామ్స్కి ఫండింగ్ లేకపోవడం వల్ల, ధనిక దేశాల నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా ఇది పెరిగిపోతుంది అనమాట. సో భారతదేశం చేసిన మార్పు మాత్రం మనం చూస్తే 15 సంవత్సరాలు వచ్చిన మార్పు మాత్రం అక్రాస్ ద గవర్నమెంట్స్, అది యూపీఏ గవర్నమెంట్ కావచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళందరూ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, హౌ దే ట్రై టు ఇంప్రూవ్ ద లైఫ్స్ ఆఫ్ కామన్ మ్యాన్, రకరకాల ప్రోగ్రామ్స్ నేను చూసాను. ఎంజీ నరేగా హౌ ఇట్ చేంజ్డ్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ హౌ ఇట్ చేంజ్డ్, ఆహార భద్రతా చట్టం, అలానే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా. ఇప్పుడు తెలంగాణ రైతు బంధు కానీ, ఇప్పుడు ఆంధ్రలో కూడా నవరత్నాలు, ఇవన్నీ మనం అన్ని పాపులిజం కాకపోవచ్చు, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనుకోవచ్చు. అంతెందుకు మనం చూస్తే కర్ణాటకలో అన్నభాగ్య స్కీమ్, తమిళనాడులో బ్రేక్ఫాస్ట్ స్కీమ్, రాజస్థాన్లో ఎంజీ నరేగా లాగా అక్కడ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, అలానే రాజస్థాన్లో రైట్ టు హెల్త్ హ్యావ్ బికమ్ ఏ లీగల్ రైట్ అనమాట, ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. ఇట్లా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు
వెల్ఫేరిజం కోసం, లివింగ్ స్టాండర్డ్స్ పెంచడం కోసం కష్టపడుతున్నాయి. ఈ ప్రోగ్రెస్ మనం చూస్తే కనుక 2030-31 నాటికి ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ బాగా తగ్గే అవకాశం ఉందన్నమాట. అయితే భారతదేశంలో మనకు ఒక కోర్స్ కరెక్షన్ అవసరం ఉంది. అదే అంతర్రాష్ట్రాల మధ్య ఇంటర్ రీజనల్ డిస్పారిటీస్ ఎక్కువ అనమాట. ముఖ్యంగా బీమారు స్టేట్స్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, ఇంకా ఈ రాష్ట్రాల్లో చాలామంది స్థితిగతులు, ముఖ్యంగా వల్నరబుల్ గ్రూప్స్, మహిళల స్థితిగతులు దారుణంగా ఉన్నాయి. ఉదాహరణకి బీహార్ జనాభా 12 కోట్లు ఉంది. దానిలో ఎస్సీ మహిళల్లో చూసుకుంటే కనుక 35% మంది బీహార్లో, కేవలం 35% మంది మాత్రమే బీహార్లో ఎస్సీ మహిళలు చదువుకుని ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ చదువు లేదు. సో ఇటువంటి టార్గెటెడ్ గ్రూప్స్ని మనం అడ్రస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఎస్సీ మహిళల కోసం ప్రత్యేకమైన ఎడ్యుకేషనల్ స్కీమ్స్ తీసుకొచ్చాం అనుకోండి. 100% ఎస్సీ మహిళల్లో 30% మాత్రమే చదువుకున్నారు. దాన్ని 60%కో 70% తీసుకెళ్ళగలిగితే చాలా ఫాస్ట్గా మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీని తగ్గించగలుగుతాం. దాంతోపాటు మనం చూస్తే కనుక కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఇక్కడ జనాభాకి కావాల్సిన స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, వల్నరబుల్ సెక్షన్స్ కావాల్సిన స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా టార్గెట్ చేసి తయారు చేయాలి. దాంతోపాటు మనం తమిళనాడు, కేరళ మోడల్స్ బీహార్లో, యూపీలో వర్కౌట్ అవ్వవు. మనం తమిళనాడు, కేరళను చూసి దేశం అంతా ఇలా ఉందని అనుకోలేము అనమాట. సో వీ నీడ్ టు హ్యావ్ రీజనల్ స్పెసిఫిక్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, పర్టికులర్లీ లోకల్ స్పెసిఫిక్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆర్ పర్సనల్, అంటే పర్టికులర్ గ్రూప్ స్పెసిఫిక్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ టు అడ్రస్ ద menace of multidimensional poverty in India.